హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో ఫిజిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కొలతలు మరియు వాటి ప్రమాణాలు, కొలతలు ప్రమాణాల మీద తప్పకుండా 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా. కాబట్టి ఇంపార్టెంట్ కొలతలు వాటి ప్రమాణాలు చూద్దాం. ఓకే, తర్వాత ఫస్ట్ క్వశ్చన్, విద్యుదావేశానికి ప్రమాణం. ఎలక్ట్రిక్ ఛార్జ్ విద్యుత్ ఆవేశానికి ప్రమాణం కులూంబ్. విద్యుదావేశానికి ప్రమాణము కులూంబ్. విద్యుత్ ఆవేశానికి ఎలక్ట్రిక్ ఛార్జ్ దానికి ప్రమాణము కులూంబ్. తర్వాత విద్యుత్ ప్రవాహానికి, ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం యాంపియర్స్లో కొలుస్తారు విద్యుత్ ప్రవాహాన్ని. కాబట్టి విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు యాంపియర్లు. తర్వాత విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణాలు వోల్టులు. VOLTS వోల్ట్. తర్వాత విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓంలు. OHM ఓం. సో విద్యుత్ నిరోధాన్ని ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ విద్యుత్ నిరోధము దానికి ప్రమాణము ఓమ్స్. OHM ఓమ్స్. తర్వాత విశిష్ట నిరోధానికి ప్రమాణం, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్ అనేది విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్. తర్వాత కెపాసిటీ అంటాం కదా, కెపాసిటెన్సీకి ప్రమాణం ఫారడే. FARADY. కెపాసిటెన్సీకి ప్రమాణం ఫారడే. తర్వాత బలానికి అంతర్జాతీయ ప్రమాణం న్యూటన్. ఫోర్స్కి అంతర్జాతీయ ప్రమాణం న్యూటన్. ఒక న్యూటన్ వచ్చి 10⁵ డైన్స్. ఒక న్యూటన్ వచ్చి 10⁵ అంటే ఒకటి పక్కన 5 సున్నాలు అంటే 1,00,000 డైన్లు. 1,00,000 డైన్స్. ఈ బిట్ కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. ఒక న్యూటన్ వచ్చి ఎన్ని డైన్స్కి సమానం అంటే 10⁵ డైన్స్. ఒక జౌల్ వచ్చి 10�7 ఎర్గ్లెట్లను ఒక న్యూటన్ వచ్చి 10⁵ డైన్స్కి సమానం. తర్వాత పని లేదా శక్తికి అంతర్జాతీయ ప్రమాణం జౌల్. పని లేదా శక్తికి అంతర్జాతీయ ప్రమాణం జౌల్. అంతర్జాతీయ ప్రమాణం అంటే SI యూనిట్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. SI యూనిట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో పనికి లేదా శక్తికి అంతర్జాతీయ ప్రమాణము జౌలు. ఒక జౌల్ వచ్చి 10�7 ఎర్గులకు సమానం. 10�7 అంటే ఒకటి పక్కన 7 సున్నాలు అంటే కోటి ఎర్గులు. సో జనరల్గా 10⁵ 10�7 వీటిలోనే ఇస్తారు. కాబట్టి ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10�7 ఎర్గ్స్. పని లేదా శక్తికి ప్రమాణము అంటే జౌల్ రాయాలి. జౌల్ అంటే 10�7 ఎర్గులు. తర్వాత సామర్థ్యానికి ప్రమాణం మీకు వాట్స్ అవుతుంది. సామర్థ్యానికి ప్రమాణం వాట్. WATT వాట్. సామర్థ్యానికి ప్రమాణం వాట్ అవుతుంది. తర్వాత అంటే పొటెన్షియాలిటీ అనమాట. సామర్థ్యం అంటే పొటెన్షియల్.
పొటెన్షియల్కి ప్రమాణము ఏమవుతుందంటే వాట్ అవుతుంది. తర్వాత మామూలుగా ఈ సామర్థ్యానికి అధికంగా వాడే ప్రమాణం హార్స్ పవర్ అంటాం. మామూలుగా ఈ వెహికల్స్కి వాటికి హార్స్ పవర్ ఉంటుంది. వాటి సామర్థ్యానికి ప్రమాణాన్ని హార్స్ పవర్స్లో చెప్తారు. హార్స్ పవర్ హెచ్పిలలో చెప్తారు. సో ఆ సామర్థ్యానికి అధికంగా వాడే ప్రమాణం హెచ్పి, హార్స్ పవర్, అశ్వ సామర్థ్యం అంటారు, హెచ్పి అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు ఇంపార్టెంట్. ఒక హెచ్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వాట్లకు సమానము? ఒక హెచ్పి, ఒక హార్స్ పవర్ వచ్చి 746 వాట్లకు సమానం. 746 వాట్స్కి సమానం. ఈ బిట్టు కూడా గతంలో చాలాసార్లు అడిగిన బిట్టు. ఒక హార్స్ పవర్ వచ్చి ఎన్ని వాట్లకు సమానం అంటే 746 వాట్లకి సమానం. ఓకేమ్మా. తర్వాత పీడనానికి ప్రెషర్ పీడనానికి అంతర్జాతీయ ప్రమాణం పాస్కల్. పీడనానికి అంతర్జాతీయ ప్రమాణం పాస్కల్. తర్వాత వాతావరణ పీడనానికి ఉపయోగించే ప్రమాణం అట్మాస్ఫియర్. వాతావరణ పీడనానికి ఉపయోగించే ప్రమాణం అట్మాస్ఫియర్, ఏటీఎం అంటాం. ఏటీఎం అట్మాస్ఫియర్. వాతావరణ పీడనానికి ఉపయోగించే ప్రమాణం అట్మాస్ఫియరు. ఒక ఏటీఎం, ఒక అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. ఒక ఏటీఎం, ఒక అట్మాస్ఫియర్, వాతావరణ పీడనానికి ఉపయోగించే ప్రమాణం అట్మాస్ఫియర్. ఒక అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్స్లో అడిగితే 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి లేదా 760. ఒక సెంటీమీటర్ వచ్చి 10 మిల్లీమీటర్లు కదా, ఒక సెంటీమీటర్ వచ్చి 10 మిల్లీమీటర్లు కాబట్టి 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జి. ఒక అట్మాస్ఫియర్ వచ్చి 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి లేదా 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జి. తర్వాత ఆంగ్స్ట్రామ్ యూనిట్ ఏఎంయు అంటాం. ఆంగ్స్ట్రామ్ యూనిట్ అనేది అతి తక్కువ పొడవు లేదా తరంగ దైర్ఘ్యానికి ప్రమాణం. అతి తక్కువ పొడవు లేదా తరంగ దైర్ఘ్యానికి ప్రమాణాలు ఏఎంయు అంటే మీకు ఆంగ్స్ట్రామ్ యూనిట్. తర్వాత కటకం యొక్క సామర్థ్యం. మామూలుగా లెన్సెస్ ఉంటాయి కదా, ఆ లెన్సెస్ కటకాలు. ఆ కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్. కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్. తర్వాత పరమాణు కేంద్రక దూరాలను ఎందులో కొలుస్తారు? రెండు పరమాణువుల మధ్య ఉండే కేంద్రక దూరాలను ఎందులో కొలుస్తారంటే వాటికి ప్రమాణాలు ఫెర్మి. FERMI ఫెర్మి. పరమాణు యొక్క కేంద్రక దూరాలను ఎందులో కొలుస్తారంటే ఫెర్మి అన్న యూనిట్లో కొలుస్తారు. ఒక ఫెర్మి వచ్చి 10⁻⁻15. ఒక ఫెర్మి వచ్చి 10⁻⁻15 మీటర్స్. మీటర్లో ఒకటి పక్కన 15 సున్నాలు హారంలో ఉంటుంది. 10⁻⁻15 మీటర్స్ ఒక ఫెర్మి వచ్చి. తర్వాత రేడియో యాక్టివిటీకి SI ప్రమాణం బెక్రెల్. రేడియో ధార్మికతకి ప్రమాణం బెక్రెల్. హెన్రీ బెక్రెల్ మీద వచ్చింది. సో హెన్రీ బెక్రెల్ శాస్త్రవేత్త ఉన్నాడు కదా, అతని పేరు మీద వచ్చింది. సో రేడియో యాక్టివిటీకి రేడియో ధార్మికత లక్షణానికి SI ప్రమాణం బెక్రెల్. తర్వాత ఘన కోణానికి ప్రమాణం. మామూలు సాధారణ సమతల కోణానికి ప్రమాణమేమో రేడియన్స్. మామూలు తెలుసు కదా మనకి π రేడియన్స్, π/2, π/6 అంటుంటాం కదా, అవి రేడియన్స్లో చెప్పినట్టు. మామూలు సమతల కోణానికి ప్రమాణాలు
రేడియన్లు. అయితే ఘన కోణానికి ప్రమాణాలు స్టెరేడియన్లు. ఘన కోణానికి ప్రమాణాలు స్టెరేడియన్లు. రేడియన్లు పక్కన స్టే అన్న పదం చేరుతుంది. స్టెరేడియన్లు ఘన కోణానికి ప్రమాణాలు ఏందయ్యా అంటే స్టెరేడియన్లు. తర్వాత పౌనఃపున్యానికి ప్రమాణాలు హెర్ట్జ్లు. HERTZ. పౌనఃపున్యానికి ప్రమాణాలు HERTZ. హెర్ట్జ్. HERTZ. హెర్ట్జ్ అన్నది మీకు పౌనఃపున్యానికి ప్రమాణము. పౌనఃపున్యానికి ప్రమాణాలు ఏందయ్యా అంటే హెర్ట్జ్. HERTZ హెర్ట్జ్. తర్వాత అయస్కాంత కాంతి అభివాహం. సో అభివాహం అంటే ఫ్లెక్స్ అంటారు. సో కాంతి ఎలక్ట్రిక్ ల్యూమినస్ ఫ్లెక్స్ అంటారు. సో కాంతి అభివాహానికి ప్రమాణాలు ల్యూమెన్. LUMEN. కాంతి అభివాహానికి ప్రమాణాలు ల్యూమెన్. LUMEN లేకపోతే ల్యూమెన్. కాంతి అభివాహానికి ప్రమాణాలేమో ల్యూమెన్. అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు వెబర్. అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు వెబర్. తర్వాత అయస్కాంత అభివాహ సాంద్రత. దానికి ప్రమాణాలు టెస్లా అన్నది దేనికి ప్రమాణము అంటే అయస్కాంత అభివాహ సాంద్రతకి ప్రమాణము టెస్లా. తర్వాత ఇండక్టెన్స్ కి ప్రమాణాలు హెన్రీ. హెన్రీ. ఇండక్టెన్స్ కి మీరు అడగడమే ఇండక్టెన్స్ అని అడుగుతాడు. కెపాసిటెన్స్ కి ఫారడే అన్నట్టు ఇండక్టెన్స్ కి ప్రమాణాలు ఏంటంటే హెన్రీ. తర్వాత అయస్కాంత వాహకత్వం. కండక్టెన్స్. ఎలక్ట్రిక్ కండక్టెన్స్. దానికి ప్రమాణము సీమెన్స్. విద్యుత్ వాహకత్వము. విద్యుత్ వాహకత్వానికి ప్రమాణాలు సీమెన్స్. సీమెన్స్. తర్వాత ఖగోళ రాశుల మధ్య గల దూరాలని కొలవడానికి ఖగోళ రాశుల మధ్య చాలా దూరం ఉంటుంది కదా. ఖగోళ రాశుల మధ్య గల అత్యధిక దూరాలని కొలవడానికి ఉపయోగించే ఖగోళ ప్రమాణం పారసెక్. ఖగోళ రాశుల మధ్య గల అత్యధిక ఖగోళ రాశుల మధ్య గల అత్యధిక దూరాలని కొలవడానికి ఉపయోగించే ప్రమాణము పారసెక్. తర్వాత వజ్రం. డైమండ్ లాంటి ఖరీదైన
ఖరీదైన రాళ్ల ద్రవ్యరాశులను తెలుసుకోవడానికి క్యారెట్ అన్న ప్రమాణాన్ని వాడతారు. సో డైమండ్ లాంటి ఖరీదైన థింగ్స్ యొక్క ప్రమాణాలు, వాటి యొక్క ద్రవ్యరాశుల్ని తెలుసుకోవడానికి వాడే ప్రమాణము క్యారెట్. మామూలుగా మన 24 క్యారెట్ గోల్డ్ అట్లాంటి క్యారెట్. సో ఒక క్యారెట్ అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్, ఒక క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 280 మిల్లీగ్రామ్స్. ఒక క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 280 మిల్లీగ్రాములు. ఒక క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 280 మిల్లీగ్రాములు. తర్వాత ఇది మీకు బాగా పరిచయమైన పదమే, సముద్రాల యొక్క లోతుని కొలవడానికి వాడే ప్రమాణము మామూలుగా ఈ ఫాథమ్స్ అంటారు, లేకపోతే నాటికల్ ఫాథమ్ అని కూడా అనొచ్చు. మీరు ఫాథమ్ అనొచ్చు, లేదా నాటికల్ మైల్స్ అంటే మామూలు వాటి డిస్టెన్స్. ఫాథమ్ FATHOM సముద్రపు లోతులని కొలవడానికి ఉపయోగించే ప్రమాణము ఫాథమ్స్ FATHOM సముద్రపు లోతులను కొలవడానికి ఉపయోగించే ప్రమాణము నాటికల్ ఫాథమ్. సముద్ర దూరాలు కొలవడానికి ఉపయోగించేది అది నాటికల్ మైల్ అవుతుంది. తర్వాత గ్యాలన్ అనేది దేనికి ప్రమాణము? మామూలుగా గ్యాలన్లు, లీటర్లు ఇట్లాంటివన్నీ దేనికి ప్రమాణాలు? ఘన పరిమాణానికి ప్రమాణాలు. ఒక గ్యాలన్ అనేది ఘన పరిమాణానికి ప్రమాణము. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక గ్యాలన్ ఈజ్ ఈక్వల్ టు 4.45 లీటర్లు. మామూలుగా మన బ్రిటిష్లో ఒక గ్యాలన్ అంటే 4.45 లీటర్లు. మన బ్రిటిష్ లెక్క ప్రకారం ఒక గ్యాలన్ వచ్చి 4.45 లీటర్లు. తర్వాత ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబిల్. డెసిబిల్ మీకు తెలిసిందే. తర్వాత మామూలుగా మనం ఇంటిలో వాడే విద్యుత్ శక్తికి ప్రమాణం. మన ఇంట్లో పవర్ కన్జంప్షన్ చేస్తాం కదా, మామూలు ఇళ్లలో వాడే విద్యుత్ శక్తికి ప్రమాణం కిలోవాట్ అవర్. KWH అంటాం. కిలోవాట్ అవర్ KWH. ఇళ్లలో వాడే విద్యుత్ శక్తికి ప్రమాణాలు ఏందయ్యా అంటే కిలోవాట్ అవర్. మనం ఎంత విద్యుత్ శక్తిని వినియోగిస్తున్నాం అనే దానికి ప్రమాణం కిలోవాట్ అవర్. తర్వాత మీకు కాంతి తీవ్రతకు ప్రమాణం ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. క్యాండిల్. సో కాంతి తీవ్రతకు ప్రమాణము క్యాండిల్. కాంతి తీవ్రతకు ప్రమాణము క్యాండిల్. చాలా ఇంపార్టెంట్ బిట్. కాంతి తీవ్రతకు ప్రమాణము క్యాండిల్. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఒక పదార్థంలో ఉండే అమౌంట్, పదార్థ రాశిని మోల్స్ లో కొలుస్తారు. పదార్థ రాశి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ లేదా పదార్థ రాశి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా మీకు పదార్థ రాశి లేదా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ AMOUNT అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్
ఎంత పదార్థం అంటే దాన్ని మోల్స్లో కొలుస్తారు. MOLES మోల్స్లో కొలుస్తారు. తర్వాత ఉష్ణోగ్రతకి అంతర్జాతీయ ప్రమాణము కెల్విన్. ఉష్ణోగ్రతకి అంతర్జాతీయ ప్రమాణము కెల్విన్. ఎందుకు మామూలుగా మనం కెల్విన్ మానంలో కొలుస్తుంటాం కదా, కెల్విన్ మానంలో కొలుస్తాము. సో ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణము కెల్విన్. మామూలుగా మనకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 డిగ్రీల కే కదా. సో ఉష్ణోగ్రతకి అంతర్జాతీయ ప్రమాణము కెల్విన్. తర్వాత ఉష్ణానికి ప్రమాణం క్యాలరీ. ఉష్ణానికి ప్రమాణం క్యాలరీ లేదా కెలరీ. ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది మీకు. ఒక క్యాలరీ ఉష్ణాన్ని క్యాలరీస్లో కొలుస్తారు. ఉష్ణాన్ని క్యాలరీస్లో ఎన్ని క్యాలరీల ఉష్ణం విడుదలైంది అని చెప్పేసి అంటుంటాం కదా. సో ఉష్ణాన్ని క్యాలరీస్లో కొలుస్తారు. ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్. ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్. ఒక కిలో క్యాలరీ అంటే ఒక కిలో క్యాలరీకి ఎన్ని జౌల్స్ అని అంటే 4100. 3 సున్నాలు కిలో అంటే 1000 కదా, 3 సున్నాలు ముందు జరుగుతుంది కాబట్టి 4180 జౌల్స్. ఒక కిలో క్యాలరీ వచ్చేమో 4180 జౌల్స్. ఒక క్యాలరీ వచ్చి 4.18 జౌల్స్. సో అవి కొన్ని ఇంపార్టెంట్ యూనిట్స్. మళ్ళీ మనకి ఇంకేదన్నా మిస్ అయింటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఎక్కడన్నా అది కవర్ చేస్తాము. చూసుకొని నేను ఏదైనా మిస్ అయింటే అది ఇంకొక దాంట్లో కవర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కవర్డ్. నథింగ్ ఈజ్ లెఫ్ట్. సో అన్నీ కవర్ చేసినట్టే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేదన్నా మిస్ అయితే మనం ఇంకొక వీడియోలో దాన్ని కవర్ చేస్తాను నేను వెరిఫై చేసి. ఓకే, సో ఈ వీటికి సంబంధించి ఈ బిట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్. తర్వాత ఇక్కడ మనం ఈ కెపాసిటెన్స్ అంటే దానికి ప్రమాణాలు ఏంది, కాంతి తీవ్రత అంటే ప్రమాణాలు ఏంది, తర్వాత ఈ ఇట్లా అంటే డెఫినేషన్స్ చెప్పకుండా ఊరిక ఆ నేమ్స్ చెప్పి మీకు ఆ ప్రమాణాలు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఈ వీడియోలో. బట్ మనం 1 by 1 డెఫినేషన్స్ అంటే మనం ఒక రోజుకు ఒక 4-5 డెఫినేషన్స్ తీసుకొని మామూలుగా కాంతి వక్రీభవనం అంటే ఏంది, కాంతి కెపాసిటెన్స్ అంటే ఏంది, తర్వాత అయస్కాంత అభివాహం అంటే ఏంది, అభివాహ సాంద్రత అంటే ఏంది, తర్వాత సాంద్రత అంటే గుర్తొచ్చింది. సాంద్రతకి ప్రమాణాలు కిలోగ్రామ్ సాంద్రతకి అంటే ఇవేంటంటే కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనేది సాంద్రతకి ప్రమాణాలు. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనేది సాంద్రతకి ప్రమాణాలు. తర్వాత త్వరణానికి ప్రమాణాలు. ఈ చిన్నవే కాబట్టి నేను కొంత మిస్ చేశాను. త్వరణానికి ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. వేగానికి ప్రమాణాలేమో మీటర్స్ పర్ సెకండ్, త్వరణానికి ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే సాంద్రతకి ప్రమాణాలు కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. సో ఇవి ఈరోజు క్లాస్లో. ఓకే, లెట్ us have some more things in our next video. So థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటే మనకి తెలిసిన మన ఇంపార్టెంట్ ఫ్రెండ్ సర్కిల్లో మీరు ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళని కూడా దీనికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
మనమైతే చాలా సిన్సియర్గా ఈ ఎన్టీపీసీకి సంబంధించి కానీ, తర్వాత గ్రూప్ డీకి సంబంధించి కానీ, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాదాపు మనం ఒక 300 వీడియోస్ ప్లాన్ చేస్తున్నాము. సో మనం మంచి మంచి బిట్స్ సేకరించి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ని చాలా శ్రద్ధగా మీరు చూడండి. శ్రద్ధగా చూసి దీనివల్ల మ్యాక్సిమం బెనిఫిట్ని పొందండి. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.